ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు ఎత్తివేసే కుట్ర జరుగుతా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల ఫీజు దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజు పేదోడు ప్రైవేట్ పాఠశాల వెళ్ళి చదువుకుందామంటే అక్కడ ఉన్నటువంటి ఫీజులు చూస్తే ఎలాంటి పరిస్థితి ఉందో అందరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ రోజు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా మేము ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు 29,000 నుంచి 4,000 కుదిస్తామని చెప్తా ఉన్నాడు. ఈ ఉన్న పాఠశాలకి అసలు ఇప్పటికీ ఎలాంటి లేదు. మీరు ఇంకా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది సాధ్యమే కాదు. ఇంకోటి ఉన్న ప్రభుత్వ పాఠశాలకి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలోనే విఫలమవుతున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎట్లా ముందుకు పోతుందని చెప్పేసి ఒక్కసారి నువ్వు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలను సందర్శించినావా? గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వ పాఠశాల సందర్శిస్తే నీకు విద్యార్థుల సమస్యలు ఏందనేది తెలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు తెలిస్తేనే ఈ రోజు రాష్ట్రంలో గాని జిల్లాలో గాని ఏ మూలాలను చూసినా నువ్వు హైడ్రా తప్ప విద్యార్థుల సమస్యల జోలికి మాత్రం ఈ రోజు పోయిన పాపన లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు స్కూల్ డైరెక్టరేట్ ముట్టడికి ఎందుకు వచ్చామంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేసే కుట్రను ఆపాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మీరు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతే విధంగా ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టేందుకు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో ఆగది. రానున్న రోజుల్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. విద్యాశాఖకు ఒక మంత్రి ఉంటే విద్యా సంస్థల పైన ప్రభుత్వ బడుల పైన ఆయనకు ఒక స్పెషల్ ఇంటెన్షన్ ఉంటుంది. ఈయన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే మూటలు కింద పెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల పైన రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలను రేషనలైజేషన్ పేరుతోటి 4,000 కుదించుతామని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర ఏఎస్ఎఫ్ గా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా జిల్లా కేంద్రాలలో తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో శ్రీ చైతన్య, నారాయణ, రాక్వుడ్, ఇంటర్నేషనల్, టెక్నో పేరుతోటి విద్యా వ్యాపారం చేస్తున్నా గానీ మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోగా వాళ్ళిచ్చే మూటలు సంచులు తీసుకొని దాచుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ ఆయననే మాట్లాడుకుంటూ నిరుపేదలకు ఉన్నత విద్య అందించడానికే అదే ఉద్దేశంతో నా దగ్గర పెట్టుకున్న విద్యాశాఖ అని కూడా చెప్తున్నారు కదా. ఉన్నత విద్యను మంచిగా విద్యను అందించాలనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. కానీ ప్రభుత్వ పాఠశాలను మూసివేసి ప్రైవేట్ పాఠశాలలకు సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అది ఖచ్చితంగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడంలోనే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసిరని మేము ఏఎస్ఎఫ్ గా విశ్వసిస్తున్నాం.